అర్హులైన వారికి ఇండ్ల పట్టాలివ్వలేదని గ్రామస్తులు రాస్తారోకో చేపట్టిన ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. భువనగిరి మండలం తజ్పూర్ గ్రామంలో ప్రభుత్వం ఐటీ వల్ల మంజూరు చేసిన ఇండ్ల పట్టాల నిరుపేదలైన అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారంటూ భువనగిరి బొమ్మల రామారం ప్రధాన రహదారిపై గ్రామంలో నిరసన చేపట్టారు. ఎలాంటి అర్హత లేని వారికి ఇండ్లను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. జై తెలంగాణ. అర్హులైన నిరుపేదలకు పాత ఇల్లు ఉంటే పాత మట్టి గోడలు ఉంటాయి, కులవచ్చం 100 సంవత్సరాలు గోడలు ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కన్ఫామ్గా వస్తుందని నా పరిస్థితిని ఖాళీ చేసి నేను బయట కిరాయికున్నా, రోడ్డు మీద కిరాయికున్నా. నాకు నలుగురు పిల్లలు నాకు రోడ్ల మీద ఉన్నాయి. ఇది నాకు వచ్చిన ఇల్లు మొత్తానికి నాకు పేరు కొట్టేసి ఇదివరకు వచ్చిందని చెప్పినాను. మాజీ సర్పంచ్ ఫోన్ చేసి నీకు ఇల్లు వచ్చింది బిడ్డ, నీకు కట్టుకుంటావు బిడ్డ అంటే కట్టుకుంటా కాకని చెప్పిన. అన్నీ చెప్పినాక మళ్ళీ నాకు పేరు వాళ్ళకెళ్ళి కొట్టేసి మొత్తానికి. ఇప్పుడు నాకు ఎక్కడ లేకుండా ప్రతిసారి నేను ఎమ్మెల్యే సార్ ఎమ్మడికి తిరిగినాను. ఎక్కడ మున్గోడు అంటే మున్గోడికి వెళ్ళినా, మళ్ళా ఈ బట్టి పాదయాత్ర చేసిన, మోదీకి వెళ్ళి ఎమ్మెల్యే సార్ పాదయాత్ర చేసుకుంటూ తిరిగిన. ప్రతి దగ్గర మీటింగ్ అంటే ప్రతి దగ్గర ఇల్లు ఉంటుంది, ఇల్లు ఇప్పిస్తా కన్ఫామ్గా, నీకు ఇల్లు ఇప్పిస్తా కరీం, నీకు మన ప్రభుత్వం వస్తుంది కన్ఫామ్గా ఇప్పిస్తున్నాడు. వచ్చినాక మా ఊళ్ళో పేద మనుషులు మొత్తం కమిటీల గురించి నా పేరు 5 పేర్లు కొట్టేసారు. మా ఊళ్ళో మొత్తం గరీబులం, మాకు ఇల్లు లేదు, ఒక భూమి లేదు, జాగా లేదు, ఏమీ లేదు. మాకు కనీసం ఒక రైతు బంధువున వాడు ఒక గుంట కాదు, ఏమి లేదు. చూస్తే వాగులు ఉసుకనే ఉంది కానీ మాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. మాకైతే ఎంత బతకాలి, మాకు ఆ పరిస్థితిలో ఉన్నది సార్. దయచేసి చెప్తున్నా ఎమ్మెల్యే సార్కు మాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అయితే మాకు ఇల్లు వచ్చిందని చెప్పి సార్, ఇల్లు వచ్చిందని చెప్తే మేము ఉన్నది గుడిసె కూడా కొట్టుకుంటాం. ఇంత పాములు ఉన్నాయి సార్ గుడిసెలో కూడా, ఏటోట్లో ఉంటాం మేము. ఇల్లు వచ్చిందని మాకు మళ్ళీ తర్వాత ఏం చేసి అంత సాఫ్ చేసుకున్నాక ఇల్లు రాలేదు, మాకు పేర్లు వచ్చి సాఫ్ చేసుకోమని వచ్చి చెప్పిపోయిండు. చేసుకున్నాము. ఆ సార్ కూడా ఏం చెప్పిండు, నీకు ఇల్లు మాత్రం కంపల్సరీ వస్తుంది సార్ అన్నాడు. ఆ సార్ వచ్చి చెప్పిండు మాకు, నీకు మాత్రం ఏటో వచ్చి ఉండమ్మా, మీ ఇల్లు వస్తాయి, మీరేం భయపడే అవసరం లేదు. మొత్తం డాక్టర్లు లారీలు ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఇంకా ఉండోళ్ళకి వచ్చి సార్ మా ఊరికి, మా లేని వాళ్ళకి ఏం రాలేదు సార్. ఇక మీకు ఉండాలి, ఇక ఏం చెప్పాలని. ఆయనకు ఓటు వేసిన ఇల్లు రాస్తాడంట మా సర్పంచ్. మరి ఎవరు చేసిర్రు? నా ఆంజనేయులు నీకు వచ్చింది బిడ్డ, ఇప్పిస్తా బిడ్డ అని నా నోట్ల మనుగోసి నాకు భర్త లేదేమో 4 పిల్లలు సార్ నాకు. అట్లా మా తాజ్పూర్ గ్రామంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వారికి, అటువంటి ఇందిరమ్మ ఇల్లు ఎవరికి కూడా అర్హులకు రాలేదు. ఎందుకంటే మా తాజ్పూర్ గ్రామంలో కాకుండా పక్క గ్రామాలలో కూడా ఎకరాల కొద్దిగా ల్యాండ్లు ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ స్లాబ్ ఇండ్లు ఉన్న వాళ్ళకు ఇల్లు వచ్చినాయి. కానీ ఏదైతే నిరుపేద కుటుంబీలకు, ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు, గుడిసే ఉన్న వారికి, మిగతా ఏదైతే ఇల్లు ఏదైతే కూలిపోయిన ఇండ్లు ఉన్నవారికి, అది కూలిపోయినాక సాఫ్ చేసుకున్న వారికి ఇల్లు రాలేదు. ఏదైతే స్లాబ్ పోసి ఒకడొకడు 4 రూమ్ల ఇల్లు ఉన్నది, 4-5 ఎకరాల భూమి ఉన్నవారికి ఇల్లు వచ్చింది. కానీ మిగతా గరీబులకు, నిరుపేదలకు ఇల్లు రాలేదని మా తాజ్పూర్ గ్రామంలో మేము ఈరోజు డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఎప్పుడైనా అర్హులను గుర్తించాలి. ఇందిరమ్మ కమిటీ అంటే మరి ఆ ఇందిరమ్మ కమిటీ ఏ విధంగా వేసిర్రు? ఏదైతే వాళ్ళ బలాలను చూసుకొని ఇందిరమ్మ కమిటీ వేసిరా, లేకపోతే వాళ్ళ మనుషులను చూసి ఇందిరమ్మ కమిటీ వేసిరా అనేది మీరు గమనించుకోవాలి. అసలు ఇందిరమ్మ కమిటీ అనేది కాకుండా ఇంకా ఏ కమిటీ వేసినా కానీ ప్రజలకు న్యాయం అయ్యే కమిటీ అనేది ఉండాలి. అంతేగాని ఏదో వాళ్ళ చిత్తశుద్ధితోటి, వాళ్ళకి సంబంధించిన తోటి ఆయన చుట్టానికి, ఆయన పక్కానికి, ఆయన సంకలు తిరిగేటోనికి, ఆయన భుజం మీద తిరిగేటోనికి ఇల్లు రాసిరంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ ఇందిరమ్మ కమిటీ అనేది నిర్ణయించుకోవాలి.